హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇంటర్లింక్ యాప్ గురించి ఒక వీడియో చేసామో అప్పటి నుంచి చాలామంది కాల్స్ మరియు మెసేజ్ చేస్తున్నారు. ఏంటి ఇంటర్లింక్ యాప్, అసలు ఏంటి, రియలా ఫేకా, మేము మైనింగ్ చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల ఏమైనా రిస్క్ ఉందా? ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఎటువంటి రిస్క్ కూడా లేదు. 0.00% రిస్క్ కూడా లేదు. మనం జస్ట్ మన టైం మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ₹1 కూడా దీన్ని ఇన్వెస్ట్ చేయట్లేదు. కేవలం టైం అంటే టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఎవరైతే ఇంటర్లింక్ ఒక ఫేక్ అని ఒక రూమర్లా క్రియేట్ చేశారో వారికి ఈ వీడియో ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఇష్యూ అయింది. మరి థాయిలాండ్ నుంచి మన ఇండియా అంబాసిడర్స్కి అయితే ఆ యొక్క కార్డ్ డిస్పాచ్ అయింది. వాళ్ళు ఆల్రెడీ పెట్రోల్ బంకుల్లో కొన్ని స్టోర్స్లో అయితే వాళ్ళు కొన్ని గ్రాసెస్ కొని దాని ద్వారా పేమెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఫేక్ అంటే అస్సలంటే ఫేక్ అయితే కాదు, జెన్యూన్ రియల్. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారో వారు ఎంతో లక్కీ అండ్ వారు ఎంతో తెలివైన వారు కూడా. ఎందుకంటే జస్ట్ 2-3 మంత్స్లోనే ఈ కాయిన్స్ మనకి క్యాష్ రూపంలో కన్వర్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ అదర్ కంట్రీస్లో చాలా వరకు ప్రాసెస్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది, అవబోతుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలోనే ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారో, ఎవరికైతే హెచ్సిఎస్ స్కోర్ హైలో ఉందో, ముఖ్యంగా వారికి ర్యాంక్ వైజ్గా వెరిఫికేషన్ ఉంటుంది. మీరు మైన్ చేసిన కాయిన్స్ని వెరిఫై చేసి అవి తొందరలోనే మీ కంట్రీ వైజ్గా ఆ యొక్క కరెన్సీలోకి మారబోతుంది. ఫ్రెండ్స్, కాబట్టి ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా మీకు పూర్తి సమాచారం అందిస్తాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా దీంట్లో 2 అప్డేట్స్ ఉన్నాయి. మొదటి అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 5 తర్వాత మీ హెచ్సిఎస్ స్కోర్ని బట్టి మీకు మీ యొక్క అకౌంట్ వెరిఫికేషన్ జరగబోతుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. దాంతోపాటుగా వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు రోజుకి 6 సార్లు అయితే 6 సార్లు కూడా మ్యాక్సిమం మైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు ఒకవేళ మైనింగ్ చేస్తే మీకు వచ్చే 30 కాయిన్స్ అయితే రాబోయే రోజుల్లో ఆ కాయిన్స్ హాఫ్ కాబోతున్నాయి. కాబట్టి ఇది అందరికి ఒక అలర్ట్. ఈ మంత్ ఆల్రెడీ అయిపోవచ్చింది, కేవలం 3-4 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి మ్యాక్సిమం మైనింగ్ చేయండి. అలాగే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి కూడా మ్యాక్సిమం మైనింగ్ చేయండి. అలాగే మీరు ఎంత వీలైతే అంతమందికి రిఫర్ చేయండి, దానివల్ల కూడా మీకు బెనిఫిట్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, మీరు కానీ మీ ద్వారా వేరే వాళ్ళకి ఈ యొక్క యాప్ రిఫర్ చేస్తే మీకు వారి ద్వారా కాయిన్స్ మీరు బెనిఫిట్ పొందుతారు. కాబట్టి ఇండైరెక్ట్గా కూడా మీకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి వారి కింద వేరే వాళ్ళు యాడ్ అయితే మీకు ఇంకా ఎక్స్ట్రా కాయిన్స్ 250 కాయిన్స్ అనేవి కూడా అలా యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క యాప్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు, మళ్ళీ రాదు ఇలాంటి ఛాన్స్. మీరు అనుకోవచ్చు ఇలాంటి చాలా చూసామని. సరే, దీంట్లో మనం ఒక పైసా కూడా పెట్టట్లేదు, ఒక పెన్ని కూడా పెట్టట్లేదు. కేవలం మన టైం మాత్రమే రోజుకి మ్యాక్సిమం 10 నిమిషాలు లేదా 5-6 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేస్తాం ఈ యాప్లో. అంతకుమించి ఎక్కువ కూడా స్పెండ్ చేయడం అవసరం లేదు. అఫీషియల్గా మనకి వీసా కార్డు కూడా ఇష్యూ అయ్యింది. చాలా స్టోర్లో కూడా పర్చేస్ చేసి ఆ కార్డుతో అమౌంట్ కూడా వాళ్ళు డెబిట్ చేశారు. ఫ్రెండ్స్, కాబట్టి మీరు అనుకోవచ్చు వాళ్ళు ఈ కాయిన్స్ తోటైనా పర్చేస్ చేశారంటే లేదు. ప్రస్తుతానికి అంబాసిడర్స్ మట్టుకి యూఎస్డిటీ కాయిన్స్ ద్వారా వారికి పర్చేస్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ముందుగా వారికి కార్డులు ఇష్యూ అయిన తర్వాత రాబోయే రోజుల్లో గ్లోబల్ అంబాసిడర్స్కి, ఆ తర్వాత కమ్యూనిటీ మెంబర్స్ అంటే మనలాంటి వాళ్ళకి కూడా కార్డు ఇష్యూ కాబోతుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి, రెగ్యులర్గా మైనింగ్ చేస్తుండండి. అలాగే ఇంటర్లింక్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు, మా కాయిన్స్ రెగ్యులర్గా చేస్తున్నా కూడా మా కాయిన్స్ తగ్గిపోతున్నాయి, ఏంటి ప్రాబ్లం అంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటంటే మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వారు కూడా మైనింగ్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు ఆ కాయిన్స్ అలా స్టే అయి ఉంటాయి. ఇన్ కేస్ వారు కానీ మైనింగ్ చేయడం ఆపేస్తే వారికి కాయిన్స్ తగ్గిపోతే దాని ద్వారా ఎవరైతే రిఫర్ చేస్తారో మీకు కూడా వాళ్ళ ద్వారా మీకు వచ్చిన కాయిన్స్ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి రెగ్యులర్గా మీరు కూడా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటుగా మరో న్యూ అప్డేట్ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇప్పటిదాకా చాలా కాయిన్స్ బర్న్ అయిపోతే మీరు దాన్ని రికవర్ చేసే అవకాశం రానే వచ్చింది. ఎలా అంటే మీరు కానీ ఈ రోజు నుంచి కంటిన్యూగా
28 డేస్ మరి 6 సెషన్స్ కూడా మీరు రెగ్యులర్గా మీ కాయిన్స్ మైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇప్పటిదాకా ఎన్ని కాయిన్స్ అయితే బర్న్ అయ్యాయో ఆ కాయిన్స్ మీకు రికవర్ అయ్యే అవకాశం ఉంది, రిస్టోర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే కాయిన్స్ బర్న్ అయిపోయి ఎప్పటి నుంచి రెగ్యులర్గా మీరు మైనింగ్ చేస్తూ ఉండండి. చాలామంది అంటున్నారు మాకు ఎక్కువ యాడ్స్ వస్తున్నాయని. ఫ్రెండ్స్, మరి యాడ్స్ వస్తే జస్ట్ ఆ 30 సెకండ్స్ 20 సెకండ్స్ మీరు జస్ట్ హోల్డ్లో ఉంటే ఆటోమేటిక్గా మీ స్క్రీన్ మీద రైట్ సైడ్ ఇంటూ మార్క్ వస్తుంది. అది కానీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మైనింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు హెచ్సిఎస్ స్కోరు అసలు ఎలా పెరుగుతుంది అని మీకు కానీ డౌట్ ఉంటే ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ రోజుకి 6 సెషన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఎన్ని సెషన్స్ చేస్తే దాన్ని బట్టే మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో కింద మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దాంతోపాటుగా మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత కామెంట్ చేస్తే నేను మీకు నా తరపున ఎలాంటి సజెషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. కాబట్టి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.